చక్కని సాక్ష్యంతో కూడిన వాక్య భాగాలు సహోదరి వదిన గారు అవుతారు వాళ్ళు నాకు. కానీ యేసుక్రీస్తులో సహోదరులు సహోదరీలు కాబట్టి అలా సంబోధిస్తూ ఉన్నాను. చాలా చక్కగా వాక్యాలతో కూడినటువంటి సాక్ష్యం అందిస్తూ అది వారికి అలాగే మనకు కూడా చాలా ఆశీర్వాదదాయకమైనటువంటి ఉత్తమమైనటువంటి మంచి విషయం. దేవునికి స్తోత్రాలు. కుటుంబ పెద్దనే కోల్పోయి తల్లిని కోల్పోయి బిడ్డలు పుట్టుడు దుఃఖంతో ఉంటూ ఉండగా దేవుడు వారిని అన్ని విధాలుగా ఆదరించాలని, ఓదార్చాలని, ధైర్యపరచాలని, బలపరచాలని, వారి మీద ఆయన కృపా కరుణ కుమరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ ధరని విడిచి మనం అందరం వెళ్ళిపోవాలి. ఎవరి వరుసలో వాళ్ళు దేవుడు పిలిచినప్పుడు ఈ జీవన యాత్ర ముగించి ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని, కుటుంబాన్ని, సర్వస్వాన్ని విడిచి వెళ్ళిపోవాలి అనే విషయం మనం ఖచ్చితంగా ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఇది. దేవుడు అంటున్నాడు, నరులారా తిరిగి రండి. ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచి ఎవరి వరుసలో వాళ్ళు వెళ్ళిపోవాలి అనే విషయం బైబిల్ తేటతెల్లంగా తెలియపరుస్తూ ఉంది. మంచిది. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు దైవ సందేశాన్ని ఆలకిద్దాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో ఒక మధురమైన తీయని మాట ఉంటుంది. అక్కడ ఈ మాట తల్లిని కోల్పోయిన వారికి చాలా ఊరటగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది, కన్నీళ్లు తుడిచే విధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చదవండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట. దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను అని అంతటితో ఆగిపోతే ఇది వేరేలాగుండేది. అని ఎక్కడ ఆదరిస్తాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆదరణ దొరికి అడ్రస్ చెప్తున్నాడు. అని ఎక్కడ ఆదరిస్తాడో చెప్తున్నాడు. ఆయన ఎవరిని ఆదరిస్తాడో చెప్తున్నాడు. ఎట్టి వారికి ఆదరణ కావాలో చెప్తున్నాడు. మరి మాట్లాడబాక, ఇక్కడ కనపడుతుంది నాకు. గమనించండి మాటలు. తల్లి ఎలాగ ఆదరిస్తుంది, తల్లి ఎలాగ ఓదారుస్తుంది, తల్లి ఎలాగ బలపరిచింది, తల్లి ఎలాగ మంచి చేస్తుంది, తల్లి ఎలాగ మంచి సలహాలు సూచనలు ఇస్తుంది, తల్లి ఎలాగ సంరక్షిస్తుంది, తల్లి ఎలా కాపాడిద్ది, తల్లి ఎలా తోడుగా ఉంటుంది, తల్లి ఎలా సపోర్ట్గా ఉంటుంది,
తల్లి ఎలా ఉద్ధరిస్తుంది, తల్లి ఎలా ఉపకారం చేస్తుంది, అలాగ నేను చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ కుటుంబ పెద్ద అయినటువంటి గొల్లమందుల సంతోషమ్మ గారు వారి యొక్క బిడ్డను విడిచి వెళ్ళిపోవటం ఇప్పటికీ సంవత్సరం అయింది. ఆ భౌతికంగా ఈ ఇంట్లో వీరి మధ్యలో లేకపోయినప్పటికీ ఆమె జ్ఞాపకాలు, ఆమెతో బిడ్డలకున్న మధురమైన అనుభూతులు అవి విడిచిపోతాయా? చెప్పండి. ఖచ్చితంగా విడిచిపో. ఆ సందర్భాల్లో, ఆ స్థలాల్లో ఆమె జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఇది ఎప్పటి వరకు? కొంతకాలం మట్టుకైనా ప్రియులారా, జీవితకాలం మట్టుకు. దేవునికి స్తోత్రం. వాస్తవేనంటే వాస్తవమే. అయితే యెషయా ప్రభుత్వం ద్వారా దేవుడు చెప్పినటువంటి బలమైన విషయం ఏంటి అని అంటే, మీకు ఆదరణ ఇస్తాను, కానీ ఆ ఆదరణ ఎక్కడ దొరికింది, ఎక్కడికి వస్తే ఇస్తాను, ఎక్కడుంటే ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు అని అంటే